శ్రీ దళాదా అని మాలిగ్నావా అని ఉంది. బుద్ధిస్ట్ సేక్రెడ్ ప్లేస్ అంట అది. వెళ్తుంటే సిటీ చూడండి, క్యాంటీ సిటీ చాలా అంటే చాలా క్రౌడెడ్గా ఉంది. కొన్ని రోజులు వీళ్ళని డచ్ వారు, పోర్చుగీస్ వారు వీళ్ళందరూ చక్కగా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎక్కడ ఉన్న జీబ్రా క్రాసింగ్ దగ్గర అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రాస్ చేయించినప్పుడే క్రాస్ అవుతున్నారు. కానీ సిటీ మాత్రం సూపర్, అంటే సిటీ మాత్రం చాలా బాగుంది. అదిరిపోయే వ్యూ చూడండి, క్యాండీ లేక్. దీన్ని బుద్ధ ఒక లైట్ లాగా కన్సిడర్ చేస్తారంట, ఎన్లైట్మెంట్ అది ఇది. అక్కడ కనిపించేదే మెయిన్ రోడ్. హోటల్ వచ్చేసి మై సిటీ హోటల్, క్యాండీ సిటీలో. ఒకసారి రూమ్ చూపిస్తా పడండి. నమస్తే అందరికీ, నా పేరు సాయి కుమార్. ఈరోజు వచ్చేసి డే 4 ఇన్ శ్రీలంక. ఈరోజు నేను డంబోలా నుంచి క్యాండీ వెళ్తున్నా. అఫ్కోర్స్ డంబోలా టు క్యాండీ వచ్చేసా. క్యాండీ వచ్చేసి హిల్ స్టేషన్ కాబట్టి కొంచెం బస్సులో వెళ్తే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ కొంచెం డిజీ కూడా ఉన్నాం, మేము ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి ఆ బస్సులో వస్తే డిజీనెస్ వచ్చేసి వామిటింగ్ సెన్షన్ అలా వస్తాయని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకుంటే 5000 అలా వచ్చేసాడు. సో ఇదే బెటర్ అని చెప్పేసి 5000 ఇచ్చేసి నేను డంబోలా టు క్యాండీ అరౌండ్ 7:30 7:40 అలా స్టార్ట్ అయ్యాను. 8 అలా ఉంటే 10:30 వరకు నేను క్యాండీ రీచ్ అయ్యాను. క్యాండీ రీచ్ అయ్యి హోటల్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి అలా రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు నేను వచ్చేసి క్యాండీ సిటీలో తిరుగుతున్నాం. ఇక్కడ ఒక ప్లేస్ వచ్చి శ్రీ దళాదా అని మాలిగ్నావా అని ఉంది. బుద్ధిస్ట్ సేక్రెడ్ ప్లేస్ అంట అది. నేను ఆటోని అడిగాను, 400 అన్నాడు. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది, వెళ్ళడానికే టైం పట్టేటువంటి ట్రాఫిక్లో ఇరిగిపోతే. అందుకే జస్ట్ 1.2 కిలోమీటర్స్ ఉంది, నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నా. ఇది నాకు చూస్తుంటే నాకైతే ఊటీలో తిరిగినట్టే అనిపిస్తుంది అది. బట్ మీరు చూసుకుంటే పీపుల్ ఆర్ డిఫరెంట్. లైక్ మాస్టర్స్ కంట్రీలో ఉంటారు కదా, ఈవెన్ మాస్టర్స్లో కూడా ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియా వాళ్ళే. బట్ కొంచెం అలా అనిపిస్తుంది, లిటిల్ బిట్ డిఫరెంట్. ఇండియా తమిళనాడులో కేరళ ఉండే వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. నేను చెప్పాను కదా, మనం క్యాండీ సెంటర్ నుంచి శ్రీ దళాలా అని చెప్పేసి బుద్ధిస్ట్ సేక్రెడ్ ప్లేస్కి వెళ్తుంటే సిటీ చూడండి, క్యాండీ సిటీ చాలా అంటే చాలా క్రౌడెడ్గా ఉంది. చాలా క్రౌడెడ్గా ఉంది. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చక్కగా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఎక్కడ ఉన్న జీబ్రా క్రాసింగ్ దగ్గర అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రాస్ చేయించినప్పుడే క్రాస్ అవుతున్నారు. కానీ సిటీ మాత్రం సూపర్, అంటే సిటీ మాత్రం చాలా బాగుంది. ఏదో నాకు అసలు క్యాండీ ఇది శ్రీలంకలో ఉన్నాయి, ఇంతకుముందు చెప్పాను కదా ఊటీలో ఉన్నట్టు కేరళలో ఉన్నట్టు ప్రజలు ఇలానే ఉన్నారని. బట్ ప్లేస్ మాత్రం సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఏదో డచ్ పోర్చుగీస్ కంట్రీలో ఎలా ఉందో అలానే ఉంది. బికాజ్ నాకు తెలిసి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల వినగా డచ్ వారు, పోర్చుగీస్ వీళ్ళందరూ కొన్ని రోజులు వీళ్ళని డచ్ వారు, పోర్చుగీస్ వారు వీళ్ళందరూ పాలించారు. ఇక్కడ వచ్చి వాళ్ళు సెట్ అయ్యి సెకండ్ వార్లో అప్పుడు ఫైట్ చేశారు కదా, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే ఒకసారి మీరు సిటీ సెంటర్ ఉంది, ఒక జంక్షన్ దగ్గర చూడండి అందరూ ఎలా రూల్స్ ఫాలో అవుతున్నారో. అందరు వెయిట్ చేస్తున్నారు వెహికల్స్కి జీబ్రా క్రాసింగ్ దగ్గర. ఈ బిల్డింగ్స్ అన్నీ నాకేదో సేమ్ పోర్చుగీస్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ పక్కనే వ్యూ ఉంది చూడండి. ఇదే వచ్చేసి క్యాండీ లేక్. చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ. సూపర్ ఉంది లొకేషన్, మాత్రం అదిరిపోయింది అసలు లొకేషన్. జూమ్ చేస్తే కనిపిస్తుంది, దాని మధ్యలో చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, ఏదో నేను ఊటీ లేక్ లాగా ఉంటుంది అనుకున్నా, కానీ కాదు, సూపర్ ఉంది, డిఫరెంట్. నాకైతే ఇది శ్రీలంక కాదు, ఏదో పోర్చుగీస్ కంట్రీ లాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ వర్త్. నన్ను అడిగితే ఇది వర్త్ క్యాండీకి విజిట్ చేయడం అంటే ఖచ్చితంగా రావాల్సిన డెస్టినేషన్ ఇన్ శ్రీలంక ఇస్ క్యాండీ. అదిరిపోయే వ్యూ చూడండి, క్యాండీ లేక్. మొత్తానికి వచ్చేసాం శ్రీ దళాదా మాలిగావా ఇన్
క్యాండీ సిటీ. ఇది వచ్చేసి బుద్ధిస్ట్ ఒక సీక్రెట్ ప్లేస్. అంటే మన గౌతమ బుద్ధుడి ఒక తీతిని వర్షిప్ చేస్తారంట. ఇది వచ్చేసి 1592లో ఓపెన్ చేశారు. ద రాయల్ కింగ్డమ్ ఆఫ్ క్యాండీ ప్రిన్సెస్ హేమమాల అండ్ తంతా అనేవారు ఇది ఏన్షియంట్ కళింగ కింగ్డమ్ నుంచి క్యాండీకి తీసుకొచ్చారంట. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ బుద్ధిస్ట్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. రేపు వచ్చేసి మేలో సెకండ్ వీక్ ఏదో వీక్లో సెలబ్రేట్ చేస్తారంట. రేపు వచ్చేసి వైశాఖ పోయాయిన్ బుద్ధిస్ట్ రిలీజియన్ ఫెస్టివల్ అంట. రేపు వచ్చేసి ఫుల్ మూన్ రోజు ఎప్పుడైతే ఫుల్ మూన్ మనకు పౌర్ణమి స్టార్ట్ అవుతుందో ఆ రోజు ఈ ఫెస్టివల్ స్టార్ట్ చేసుకొని 1 వీక్ వరకు ఫెస్టివల్ జరుగుతున్నాయంటే ఇక్కడున్న బుద్ధిస్ట్ రిలీజియన్ దీన్ని బుద్ధ ఒక లైట్ లాగా కన్సిడర్ చేస్తారంట. ఎన్లైట్మెంట్ ఇది మీరు చూసుకోవచ్చు. ఇది శ్రీ దలాదా మాలిగావా టెంపుల్. మీరు చూసింది వచ్చేసి ఇప్పుడు టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్ అక్కడ అయిపోయాక ఎంటర్ వస్తున్న టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇంకా డిఫరెంట్ మీరు ఏమైనా లైక్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీరు బుద్ధిస్ట్ రిలీజియన్ ఏమైనా ఆసక్తి చూపిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఇంకా సంథింగ్ సేవా కార్యక్రమాలు అవి ఉన్నాయి. డీటెయిల్గా టికెట్ ప్రైజెస్ ఏ సర్వీస్కి ఎలాంటి ఏదైతే ఉందో మీకు అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఎంట్రీ టికెట్ అయితే 1000 రూపీస్ ఇన్ శ్రీలంకన్ రూపీస్. మీరు వెళ్ళేసి అక్కడ ఫారెన్ విజిటర్కి సపరేట్గా కౌంటర్ ఉంది. ఇచ్చేసి అక్కడ చెప్పులు ఇచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బుద్ధ రిలీజియన్ సంబంధించిన టెంపుల్స్ కానీ అక్కడ కానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు షార్ట్స్ వేసుకోకండి. ఏదైనా నీస్ కిందికి కవర్ అయి ఉండాలి. ప్యాంట్స్ వేసుకొని రండి. లేకపోతే అక్కడ రెంటల్కి మనకు సంథింగ్ లుంగీ లాంటి మీకు అక్కడ దొరుకుతాయి బుద్ధిస్ట్కి సంబంధించినవి. వాళ్ళు రెంటల్లో ఇస్తారు. అవి వేసుకొని విజిట్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది బుద్ధాకి ఇష్టమైన తామర పూలు పట్టుకొని వెళ్తున్నారు. మీకు కావాలంటే మీరు కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అక్కడ ఎంట్రన్స్లో చాలామంది వెండర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ చూసుకుంటే బుద్ధుడికి ఫ్లవర్స్ పెట్టి వర్షిప్ చేయడానికి ఇక్కడ లోటస్ చాలా పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మల్లెపూలు కూడా ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ వైట్ అండ్ పింక్ తామర పూలు ఉన్నాయి. లోపల బుద్ధుడికి సమర్పించి వర్షిప్ చేయడానికి. ఇది ఎగ్జిట్ నుంచి వచ్చాక ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. రూమ్ వచ్చేసి యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి ఒక 100 మీటర్స్ అలానే ఉంది. చూసుకోవచ్చు. అక్కడ కనిపించేదే మెయిన్ రోడ్. హోటల్ వచ్చేసి మై సిటీ హోటల్ క్యాండీ సిటీలో. ఒకసారి రూమ్ చూపిస్తా పడింది. చాలా దగ్గర ఉంది. రైల్వే స్టేషన్ కూడా ఒక 600 ఫీట్స్ అంతే. మీరు ఫీట్స్ టు కిలోమీటర్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. 0.something కిలోమీటర్స్ వస్తుంది. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. ఓనర్ కూడా బాగా హెల్ప్ఫుల్ ఉన్నాడు. ట్రైన్ మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీలంక ట్రైన్ రూట్ ఉంది. రేపు మనం వెళ్ళవచ్చేసి క్యాండీ టు కొలంబో. ఇది రిసెప్షన్ పక్కన నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్తే రూమ్ వచ్చేసి ఇది 103. నెక్స్ట్ ఆల్మోస్ట్ కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఈ ల్యాంప్స్ నాకు నచ్చాయి, చాలా బాగా నచ్చాయి. సైడ్ టేబుల్ 2 ల్యాంప్స్ పెట్టారు. టీవీ ఉంది. నేను గమనించింది ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన ఇండియాతో కంపేర్ చేసేసుకుంటే స్విచెస్ చాలా బాగున్నాయి. ఒక 4x4 ప్లేట్ స్విచ్ బోర్డ్ ప్లేట్ ఉంది. దానికి స్మాల్ స్విచెస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ టీవీ ఇచ్చారు. ఒక కబోర్డ్ ఉంది. దాంతోపాటుగా సేఫ్ కూడా ఉంది. మీ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే పెట్టుకొని లాగేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి
ఇది మన డ్రెస్సింగ్ టేబుల్ అది ఉంది. ఇక్కడ చిన్న సైడ్ టేబుల్ లాంటిది ఉంది, చూసుకోవచ్చు. ఇది యాక్చువల్గా డైలాగ్ నెట్వర్క్, ఇంతకుముందు చెప్పాను కదా మీకు, డైలాగ్ నెట్వర్క్ది. నాకు నెట్ సరిగా రావట్లేదు అంటే ఇది మీకు తెలుసు అనుకుంటా, మెష్ నెట్వర్క్లో ఉంటుంది. ఒక రిసీవర్ ఉంటుంది, దాని దగ్గర నుంచి శాటిలైట్ రౌటర్స్ ఇవి, వైఫై ఎక్స్టెండర్ అనుకోవచ్చు. నాకు రూమ్లోకి ఒకటి ఇచ్చేశారు. ఇది జస్ట్ ఒక బాల్కనీ ఉంది. సిటీ లోపల రూమ్ కావచ్చు, వ్యూ అదేం లేదు, కానీ ఇక్కడ సందులో నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. బట్ బ్యాడ్ లక్, సిటీలో ఉండడం వల్ల మనకు ఆ వ్యూ కనిపించట్లేదు. ఇక్కడ ఈ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ వచ్చి కూడా చాలా పెద్దగానే ఉంది. సింక్ ఉంది, వ్యానిటీ మిర్రర్, మంచి సైజ్ కమోడ్. యాజ్ యూజువల్ నిన్న రూమ్లో చూసుకున్నట్టుగా, డంబులో చూసుకున్న షవర్కి కూడా పార్టీషన్ ఉంది. నైస్. ఇక్కడ మనకు ఎటువంటి వాటర్ ఇష్యూ లేకుండా మనకే రూమ్లోనే గ్రీజర్ ఇచ్చారు. ఇది జనరల్గా వచ్చేసి మన ఇండియన్ సాకెట్ లాగా ఉంది, కాకపోతే యూరోపియన్ది. ఇది వచ్చేసి యూనివర్సల్. ఒకవేళ మీకు లేకపోతే శ్రీలంకలో వచ్చేసి వాడే ప్లగ్ వచ్చేసి ఇది చూపెట్టిన ఈ కిందిది వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇది వచ్చి యూరోప్. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు శ్రీలంక ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఒక ట్రావెల్ అడాప్టర్ తీసుకోండి, యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్. ఏదైనా మంచి జ్యూస్ తీసుకోండి, మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో వెళ్ళబోయే ఫారెన్ ట్రిప్స్కి పనిచేస్తూ ఉంటుంది. ఈ రూమ్ టూర్ ఎలా ఉందో కింద కామెంట్ చూసి చెప్పండి, అంటే రూమ్ ఎలా ఉంది. యాక్చువల్గా ఈ రూమ్ వచ్చేసి 2200 అలా పడింది, అంటే ఆల్మోస్ట్ 1800 ఆ విధంగానే రూమ్ వచ్చింది. కాకపోతే నా దగ్గర కొంచెం ఇండియన్ కరెన్సీ ఉండడం వల్ల అది ఎక్స్చేంజ్ చేస్తే ఒక 250 రూపీస్ అలా ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, ఎక్స్చేంజ్ రేట్తో తీసి. ఓనర్ దగ్గర మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఉన్నా కూడా తను యాక్సెప్ట్ చేస్తాడు. బయటకన్నా ఎక్కువ రేట్ ఇస్తున్నారు. మీరు ఒకవేళ డాలర్స్ నుంచి కన్వర్ట్ చేసుకోవాలన్నా, ఇండియన్ రూపీస్ నుండి మీకు కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ఓనర్ని ఒకసారి రిక్వెస్ట్ చేయండి, ఆయన ఈజీగా కన్వర్ట్ చేసి మీకు ఇస్తాడు. ఇండియన్ రూపీస్ టు శ్రీలంకన్ రూపీస్ అయినా, డాలర్స్ నుంచి అయినా బెస్ట్ కన్వర్షన్ రేట్ వస్తుంది. మీకు చెప్పాను కానీ ఎయిర్పోర్ట్లో నేను తీసుకున్నాను, 297 శ్రీలంకన్ రూపీస్ వచ్చాయి. అంటే యాక్చువల్గా $1 వచ్చి 297 శ్రీలంకన్ రూపీ వచ్చేది. ఇండియాలో కంపేర్ చేసుకుంటే 2.97 సంథింగ్ చేంజ్ వచ్చింది. 1 ఇండియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు 2.97 శ్రీలంకన్ రూపీస్. మీరు ఇక్కడ ఓనర్ని కాంటాక్ట్ చేసి ఇండియన్ మనీ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. హోటల్లో పే చేయాలన్నా కూడా ఇండియన్ మనీతో పే చేయవచ్చు.